కాలం దాకా ఈ గులగుల సాయిబు మొలి అంటే సూపర్ హిట్ సినిమా కూడా కలెక్షన్ ఉండదు బాబు. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కొంచెం జరిగి కూర్చోండి, వెనక వరుసలో ఉన్న వాళ్ళు గోక్కుంటూ కూర్చోండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు. ఇదిగో బాబు, నేల మీద కనుకట్టు కట్టా, నెత్తి మీద తలకట్టు కట్టా. ఎవరైనా కట్టు తట్టడానికి ప్రయత్నిస్తే మగవాళ్ళంతా మరుగుజ్జులైపోతారు, ఆడవాళ్ళంతా పిచ్చుకులు ఎగిరిపోతారు, పిల్లలందరూ కోతులయ్యి తోకలొస్తాయి బాబు. ఇది తాయిత్తమయ్య బాబు, అందరూ ఇష్టడే. కలకత్తా కాలి పిచ్చి పిచ్చి రేనేవాలి, ఓంపూరి, గోధుమ పూరి, అంబరీష్ పూరి బాబు. ఇది శక్తి గల కొబ్బరికాయ బాబు. ఇది మీరు ఎవరు చెప్పినా ఆగదు, కానీ నేను చెప్తే ఆగిపోతుంది. మీలో ఎవరైనా వచ్చి దీన్ని దింపగలరా బాబు? నేను దింపుతాను. ఏ దింపు? దిగు దిగు దిగు. అర్రే దిగా, నువ్వు చెప్తే దిగిపోతుంది, నేను చెప్తే దిగుతుంది. దీనికి ఇష్టమైన పాట పాడితేనే దిగుతుంది. రామ శిలకమ్మ సౌందర్య దిగమ్మ, రామ శిలకమ్మ అంజల దేవరి దిగమ్మ, రామ శిలకమ్మ ప్రేమ మొలకమ్మ పూర్తిగా దిగమ్మ. అతి చిరంజీవి ఇదిగో బాబు, ఇది మామూలు తాయిత్తు కాదు బాబు, చాలా పవర్ఫుల్ తాయిత్తు. ఒక ప్రేమించిన అమ్మాయి గారిని కడితే వెనకాలే కుక్క పిల్లలా తిరుగుతుంది, ఒక భార్య భర్తకు కడితే పక్కింటి ప్రాంతం పడిలా కనబడుతుంది, ఒక మంత్రి కడితే సీఎం అవుతాడు, సీఎం కడితే పిఎం అవుతాడు, పిఎం కి ఆస్కారం అవార్డు వచ్చే ఆస్కారం ఉంది బాబు. దీన్ని పాలలో ముంచి కట్టుకుంటే షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుస్తుంది బాబు. ఇదే దీన్ని తేనెలో ముంచి కట్టుకుంటే ఐశ్వర్య బాత్రూమ్ లో ఏం పాట పడుతుందో తెలుస్తుంది బాబు. ఈ తాయిత్తుని నా రగుతులో ముంచి ఇస్తే మెగాస్టార్ చిరంజీవి ఫారెన్ లో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా తెలిసిపోతుంది బాబు. ఇది మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు బాబు, నా బచ్చాకలు ఉత్సాహంగా చెప్పిస్తా. అందరూ ఒకసారి చెప్పండి కొట్టండి. అరే ఖాన్ కుర్రోడేరా, వాడికి దోస్తులు నవ్వుతున్నారా? నవ్వుతున్నారా? పారిపోయాడా? అరే ఈ గులుగ సాహిబుగా పరుని కాల్ చేయరా తుమ్ సాలా. అయ్యో ఏమండి, మీ అబ్బాయి చేసేవన్నీ నేను చేస్తానండి. నాకు శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు ఇస్తారా? అమ్మయ్యా బచ్చిగా, ఇదిగో ఆ బుట్టకి 2 కన్నాలున్నాయి, దాంట్లో చూసి చెప్పి బాబు. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మోళీ దగ్గర ఉన్నారని చూద్దాం, దిగండి. గుడికి వచ్చిన వాళ్ళు మోళీ దగ్గర ఎందుకుంటారు? నీ చాదస్తం పడలేక ముడుపులతో వచ్చారు గానీ పిల్లలు పూజలు వ్రతాలు చేస్తూ కూర్చోరు. ఇలాంటి మోలీలు సర్కసుల దగ్గరనే ఉంటారు. దిగండి, చాదస్తంతో చేస్తున్నాను. నోటికి అందిందాన్ని అనవసరంగా మోట్లో పెట్టాను, దొరకని చెప్తాను. ఇదిగో బాబు, ఈ పిల్లని బుట్టలో పెడుతున్నా. మీ దగ్గర ఉన్న వస్తువులు చూడకుండా చెప్పేస్తుంది బాబు. దీంట్లో మొత్తం లేదు, జగా లేదు, హుగిలి లేదు, హొక్తా లేదు బాబు. ఇది తైత్తు మహిమ బాబు. మీ కళ్ళ ముందే ఈ పిల్లని బుట్టలో దాచేస్తున్నారు బాబు. 1 2 3 బాబు. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి బాబు. ఒక్కసారి అందరూ ప్యాంట్లు గట్టిగా లాక్కొని కూర్చోండి బాబు. ఏ పప్ప, బయటికి రా. వచ్చా. ఈ బాబు మూతి మీద ఏముంది? మీసం. చేతుల్లో పొడుగ్గా ఏముంది? కర్ర. ఎలా చెప్పావు? ఆ పక్కన ముసలాడవారు ఆవిడకి వయసు ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. దేవుళ్ళంటే పిచ్చి, ముడుపులు కడుతుంది, చాదస్తుపురాలు. తమ్ముడు ఓ 10 తాయెత్తులు తీసుకోరా. మిలిటరీ వాడు, మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడు, అందుకే అలా అరుస్తున్నాడు. అంగ్రేజీ ఆట హిందీ బోల్ రే. కిత్తనా ఓకే. ఏ పిల్ల, ఈ బాబు నెత్తి మీద ఏముంది? గుడ్డ. ఏ రంగు? ఎరుపు. ఇతను అమ్మవారి గుళ్ళో జాగారానికి వచ్చాడు, పోలీసులు అంటే భయం. ఈ పొట్టుడి పారిపోయాడు. సంథింగ్ రాంగ్. ఏ స్మాల్ బేబీ, చిన్నతనం నుండే చీటింగ్ చేస్తున్నావా? ఐ వోంట్ లీవ్ యూ. ఐ విల్ టెల్ యూ లెసన్. యూ సార్, ఇద్దరు పిల్లలు నిన్నంతా కనకదుర్గమ్మ గుళ్ళోనే ఉన్నారంట. లైన్ లో అని చెప్పాడు నాకు. Is it? మన ప్లాన్ ఏంటారు? పెట్టాలి నెంబర్. ఏమండి, బస్ కి టైం అవుతుంది, త్వరగా డబ్బులు ఇవ్వండి. నాకు బేటీ లేదు, బేటా బదులు బేటీగా వచ్చావు. అవును, కనిపించింది చూసి చెప్పమన్నాను, కనపండి వాడు జాతకాలో చెప్పావు. తాయిత్తు మహిమ. నీ వల్ల కలెక్షన్ ఎక్కువ వచ్చింది. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. శ్రీశైలం వెళ్తున్నాం కదా, ఆ శివయ్యకి ఎలా సలాములు చెప్పు. వెళ్ళు పెట్టి వెళ్ళు, గీతే రహో. ఓం నమ శివాయ. ఐడియా. ధర్మం 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 ధర్మం. అయ్యా ధర్మం. కొత్తగా ఈ పిల్లగాంది ఎప్పుడు వచ్చాడు అక్కడికి? కదలేంట్రా? ఒరే కితకితలు పెడితే ఆడే కదులుతాడ్రా. నేను కదిలించినా కదిలించలేవురా. 100 బెట్టు. 200 కోసి పని కదిలిస్తాను రా. రే బ్లేడ్ తీసుకో, ఆడ పెడితే ఆడే కదులుతా ఉంటాడ్రా. కనపడారా? చీరేస్తాను. ఓ గాంధీ, గాంధీ తెచ్చిన స్వాతంత్రం ఇలా నడి రోడ్డున నిలబడిందా? ఓ
I can't bear it. I'll contribute something. I'll contribute only 100 rupees. Vande Mataram. ఏంట్రా వందే మాత్రం పిల్లలకు డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు. ఆ 100 రూపాయలు తీసుకుని రూపాయి ఇవ్వు సరిపోద్ది. Don't touch. ముసలి పిసింగ్ గుట్టు ముసలి. ఇలాంటి మారు వేషంలోనే మన పిల్లలు ఉండొచ్చు, వెతుకుదాం పదండి. అచ్చం గాంధీలాగే ఉన్నాడు. Come on, march. అబ్బా బెగ్గింగ్ కూడా 100 రూపాయలు ఇస్తున్నారు అనమాట. ఇంత క్యాష్ చేతిలో ఉంటే ఈ కుర్రాడు కూడా చెడిపోతాడు. ఇదిగో నా మనసు ఏం బాగలేదు, నీలాంటి క్యాండిడేట్ కూడా మిస్ అయ్యాడు. ఈ 100 రూపాయలు తీసుకొని పక్క బ్రాందీ షాప్ లో ఒక నింపేసుకుంటారా? హాయ్ 100 రూపాయలు. ఒరే చింటూ, చూసావా? ఇదే శ్రీశైల శిఖరం. అక్కడ బోర్డులో రాశారు, ఇక్కడ నుంచి శ్రీశైలం మల్లన్న శిఖరం చూస్తే మళ్ళీ పుట్టరంట. అయ్య బాబాయ్, మళ్ళీ పుట్టకపోతే ఎలా? మళ్ళీ జన్మలో కూడా అమ్మా నాన్న దెబ్బలాడుకుంటే ముడుపులు ఎవరు తీరుస్తారు? ముడుపులంటే గుర్తొచ్చింది. అమ్మా నాన్న పసుపు బట్టలు కట్టుకుని పసుపు కాయలు మోసుకుని శ్రీశైలం గుడికొస్తారని బామ్మ మొక్కుకుంది కదరా. మనం రావడానికే డబ్బులు చాలేదు. పసుపు బట్టలు కావిళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయిరా? ఆకాశం నుండి వర్షం పడ్డట్టు అవి పడితే బాగుంటుంది కదా అక్క. ఏదేమైనా సరే పిల్లలు ముడుపులు తీర్చకుండా మనం ఎంత వెతికినా దొరకరు. ముడుపులు తీర్చనివ్వను. వాళ్ళ మిషన్ సక్సెస్ అయితే ప్రతి ముసలిని ఇలాగే ముడుపులు కడుతుంది. వాటిని తీర్చడానికి పిల్లలు ఇంటి పారిపోతారు. వాళ్ళ కోసం ఆ మీటర్ ఊరు తిరగాలి. అవి స్టాప్ సార్, ఇటువైపుగా ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళడం చూసారా? ఎవరు వాళ్ళు? మా పిల్లలే. స్కూల్ ఫస్ట్, ఊరు ఫస్ట్. నేను రెండో పెళ్లి చేసుకుంటా అన్నాను, అలిగి పారిపోయారు. ఓ ఐ సీ. మా పిల్లల పొజిషన్. మీ పిల్లలు కూడా పారిపోయారా? రూట్ ప్రకారం శ్రీశైలం వచ్చి ఉండాలి. మిలిటరీ పోలీస్ కూడా పట్టుకోలేకపోతే. పోలీసులా? ఇదేం క్యారెక్టర్? కమాన్ కమాన్, లెట్ us march. పదరా గుడికి వెళ్దాం. టెంపుల్ తర్వాత ముందు ఫుడ్. ఎప్పుడు తిండే నీకు. త్వరగా పసుపు బట్టలు వేసుకొని కావిళ్ళు ఎత్తుకొని రా, గుళ్ళోకి వెళ్ళాలి. అబ్బా మీకు యాక్సిడెంట్ అయినప్పుడు పసుపు బట్టలు వేసి నిండు కావిళ్ళు మోయించి మల్లన్న సన్నిధిలో మీ తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నాం. త్వరగా వేసుకోండి రా. చీచి, మా ఫ్రెండ్స్ అందరి ముందు బ్యాడ్ గా ఉంటుంది. బోడిగుండ్లు వేసుకొని పసుపు బట్టలతో ఉన్న మా ఫొటోస్ చూసారంటే మా కాన్వెంట్ లో అంతా నవ్వుతారు. మేము చేయించుకోం, మమ్మల్ని బలవంతం చేయకండి. సూసైడ్ చేసుకుంటాం, జాగ్రత్త. చిచి, మీ కర్మ. ఇవన్నీ తీసుకెళ్లి పాతాళ గంగలో పడేస్తాను. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. ఏమండి, పడేకండి. ఇవి మాకు కావాలి. మా అమ్మా నాన్నల కోసం మా నాన్న మొక్కుకుంది. ఇవి మా దగ్గర లేవు. మేము వేసుకుంటాం, మాకు ఇవ్వండి. వాళ్ళ కోసమే వాళ్ళు వేసుకోవడం లేదు. మీ అమ్మా నాన్నల కోసం మీరు వేసుకుంటాం అంటున్నారు. సరే తీసుకెళ్ళండి.